మొత్తంగా అయితే 118 సీట్లకు గాను జనసేన టీడీపీ తొలి జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులు అయితే ప్రకటించారు. అలాగే మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 24 సీట్ల పొత్తులో భాగంగా జనసేనకైతే కేటాయించడం జరిగింది. అందులో 5 మంది అభ్యర్థులను అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పద్మ, ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఇప్పుడు దాదాపు అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే 8 మంది అభ్యర్థులను టీడీపీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అయితే జనసేనకు సంబంధించి ఇక్కడ అనంతపురం జిల్లాలో సీట్లు కేటాయిస్తున్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కాకపోతే అనంతపురం సీటును జనసేన పార్టీ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఏదైతే ఆయా నియోజకవర్గాల నుంచి ఆశావాహులు ఎక్కువ మంది పోటీ పడినప్పటికీ కూడా కొంత సింగిల్ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో ఒకటి రాయదుర్గం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్, తాడపత్రి నియోజకవర్గం నుంచి జేసీ అస్మిత్ రెడ్డిని తో పాటు ఏదైతే కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ప్రముఖ కాంట్రాక్టర్ అమిల్లేని సురేంద్ర బాబు పేరు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సింగనమలకు సంబంధించి బండారు శ్రావణి సీటును ప్రకటించడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి పరిటాల సునీతమ్మను ప్రకటించారు. అదేవిధంగా హిందూపురం నుంచి మరోసారి నందమూరి బాలకృష్ణను ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థుల ప్రకటనతో ఎక్కడికెక్కడ వాళ్ళ రెండోది పెనుగొండ నుంచి కూడా సవితమ్మను ప్రకటించారు. ఈ అభ్యర్థుల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వారి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నేతలంతా కూడా సంబరాలు జరుపుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కూడా కొంత పెనుగొండ నియోజకవర్గంలో గురించి కొంత అసమ్మతి వ్యక్తం అవుతుంది. మరి దీనిని కూడా సముదాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.